హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి అక్కల. ఈరోజు నేను ఒక మంచి వీడియో మీకు చూపిస్తున్నాను. మేము ఈ మధ్యన నేపాల్ ట్రిప్ వెళ్ళాం కదా, ఆ ట్రిప్ విశేషాలన్నీ మీకు నా వీడియో అప్లోడ్ చేశాను. చాలామంది చూశారు, అది చాలా బాగా వచ్చింది కూడా ఆ వీడియో. అయితే నేపాల్ నుంచి మేము పోఖరా టు ముక్తిధామ్ వెళ్ళడానికి త్రిభువన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి మాకు బుద్ధా ఎయిర్వేస్ నుంచి పోఖరాకి వెళ్ళాలన్నమాట. పోఖరాకి వెళ్ళడం కోసం అని మాతో పాటు టూర్ గైడ్ కూడా మాతో పాటే వచ్చారనమాట. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అంతా అంటే మేము బయలుదేరే టైమింగ్స్ ఏంటంటే అది కూడా ఎగ్జాక్ట్లీ 4:40కి ఫ్లైట్ అనమాట పోఖరాకి. అంతా బోర్డింగ్ పాస్ ఇచ్చేశారు. మమ్మల్ని ఇదిగోనండి బస్సులో తీసుకెళ్ళారనమాట. గేట్ దగ్గర కూర్చున్న తర్వాత అక్కడి నుంచి బోర్డింగ్ పాస్ చెక్ చేసి ఫ్లైట్ దాకా మాకు ఈ ఎయిర్ బస్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మేము అందరం కలిసి ఫ్లైట్ దాకా వెళ్ళాము. నిజంగానే పోఖరా నుంచి ముక్తిధాము దర్శనం చేసుకుంటాము ఆయన మహావిష్ణువుని అనుకుని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే అక్కడ వాతావరణం చాలా విధంగా అనుకూలించదట ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళకి. రోడ్డు వేస్ ఏమో చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. రోడ్డు వే బాగుంటుంది పోఖరాకి. కానీ మేము పోఖరా నుంచి జామ్సామ్ వెళ్ళి జామ్సామ్ నుంచి ముక్తిధామ్కి వెళ్ళే రకంగా మాకు ప్యాకేజ్ అనమాట అది. మేము ఈరోజు బయలుదేరితే రాత్రి పోఖరాలో ఉండి మార్నింగే ముక్తిధామ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట. అట్లా మాకు అది ప్యాకేజ్. మాతో పాటు టూర్ గైడ్ కూడా వచ్చారు కదా, ఆయన కూడా ఉన్నారనమాట ఇందులో. ఇదిగో మా గ్రూప్ అంతా కూడా మేము అందులో ఫ్లైట్ ఎక్కడం కోసం అని వెళ్తున్నాము. అది రన్వే మీద ఉంది, అంటే జస్ట్ అక్కడ ల్యాండ్ అయి ఉంది బుద్ధా ఎయిర్వేస్ అనమాట. చాలా చిన్న ఫ్లైట్ అండి. అదిగోనండి ఫ్లైట్ దాకా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అందరూ బస్సు దిగి ఫ్లైట్లోకి వెళ్ళడానికి వరుసగా అదిగో అందరం వెళ్తున్నాం మా గ్రూప్ అంతా కూడా. సరదాగా హ్యాపీగా అనిపించింది. ఫొటోస్ తీసుకున్నాము. ఇంకెంత ఎంతో టైం కూడా కాకపోతే 25 నిమిషాల్లోనే మనం పోఖరా వెళ్ళిపోతాం. అంత దగ్గరగా ఫ్లైట్ చేయడం. అదే రోడ్డు అయితే కనుక చాలా టైం పడుతుంది అన్నారు. అందరం కూడా ఫ్లైట్లో ఎక్కి కూర్చుని బెల్ట్ పెట్టుకుని రెడీగా ఉన్నాము. ఫ్లై అవ్వడానికి రెడీ అవుతుంది. అనౌన్స్మెంట్ కూడా చేసేసింది. అనౌన్స్మెంట్ చేద్దాం అనే టైంలోనే ఇంకా మేము సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చుని ఉన్నాము. కూర్చుని ఉన్న తర్వాత సడన్గా ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఫ్లైట్ వెళ్ళట్లేదు, ఫ్లై అవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకూలించట్లేదు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఫ్లైట్లో నుంచి మెల్లిగా మళ్ళీ దింపేసి అదే బస్సులో నుంచి మళ్ళీ బస్సు వచ్చిందనమాట. బస్సులో నుంచే మేము మళ్ళీ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాం. అదిగోనండి ఇంకా బస్సులోనే ఉన్నాము. అనౌన్స్ చేస్తుందన్నమాట దిగిపోవాలని. సరే ఇంకేం చేస్తాము, మళ్ళీ వెనక్కి వచ్చేసి గేట్ దగ్గర కూర్చున్నాం. 1 అవర్ తర్వాత మళ్ళీ ఏంటంటే 6:10కి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ అదే ఎయిర్వేస్కి వచ్చి మళ్ళీ రన్వే దాకా వెళ్ళిందండి. రన్వే దాకా వెళ్ళిన తర్వాత ఒక్క 10 మినిట్స్ రన్వే వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ కదా. రన్వే మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా బయలుదేరిపోతుంది అనుకున్నాము. సడన్గా అనౌన్స్ చేసాం ఇంకా వాతావరణం అనుకూలించట్లేదు, మళ్ళీ మనం బ్యాగ్ పెట్టుకుంటున్నాము అని చెప్పేసి ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే అసలు వెళ్ళిపోతామనుకున్న ఫస్ట్ టైం వెళ్ళంగానే దింపేశారు. మళ్ళీ సెకండ్ టైం రన్వే దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ దింపేశారు. మాకు చాలా ఇదిగా అనిపించింది అన్నమాట. ఇంతలాగా మాకు దర్శనం చేసుకుని అలాగే నిలబడుతున్నాము. అదేనండి మళ్ళీ అందరూ కూడా సెకండ్ టైం కూడా ఫ్లైట్లో నుంచి దిగుతున్నారు మా వాళ్ళందరూ. వెళ్ళి దిగి
మళ్ళీ బస్సుకి మళ్ళీ గేట్ బస్సు అదేనండి మా టూర్ గైడ్ అయినా అందరూ బస్సు ఎక్కేసి మళ్ళీ జస్ట్ అందరం కలిసి గేట్ ఎక్కి రిటర్న్ వచ్చాం. అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అండి. ఒకసారి మన ప్రయాణం అయిపోతుంది అని అనుకుంటాము, మన చేతుల్లో లేదు. అక్కడ వాతావరణం అనుకూలిస్తేనే మనం ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎవరికైనా జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా ఇలాగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయటండి, తరచుగా జరుగుతూ ఉంటుందిట. అయితే మనం కొంచెం తెలుసుకుని ఇలాగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక షేర్ చేయండి. నా వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్